సో హాయ్ అండి అందరికీ, నేను మీ అఖిల సందీప్. అందరు బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చేసి బోటి కర్రీ అన్నమాట. ఎందుకంటే సండే కాబట్టి. సో బోటీని ముందుగా వేడిళ్ళలో వేసి మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మా బిట్టు బాబు చూడండి నాకు ఎలా హెల్ప్ చేస్తున్నాడో. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. మా బిట్టు బాబుకు ఒక లైక్ వేసుకోండి. తర్వాత పొయ్యి మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి. అందులో హోల్ గ్రెయిన్ మసాలా మొత్తం వేసి కాసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ, కొత్తిమీర, మెంతికూర, కరివేపాకు, నెక్స్ట్ పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. తర్వాత నేను అప్పటికప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకున్నాను. అప్పటికప్పుడు దంచుకుంటే నిజంగా టేస్ట్ వేరేలా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. తర్వాత కాసేపు అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలియబెట్టుకోవాలి. ముందుగా మనం కడుక్కున్న బోటీని తీసి అందులో వేసుకోవాలి. మంచిగా కలిపి తర్వాత ప్రెషర్ కుక్కర్కి ఒక 5 విజిల్స్ ఇచ్చానండి నేను. నాకు మంచిగా ఉడికిపోయింది. నేనైతే టమాటా వేసి చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ప్రెషర్ కుక్కర్కి 5 విజిల్స్ ఇచ్చేసేయాలి మనము. తర్వాత విజిల్ తీసేసి చూస్తే మనకు ఉడికిపోయి ఉంటుందండి. నేను తగినంత కారం వేసుకున్నాను. నెక్స్ట్ టమాటా వేసుకున్నాను. అవి మగ్గిన తర్వాత కొద్దిగా గరం మసాలా, నెక్స్ట్ ధనియాల పొడి, కొంచెం కొరియాండర్ వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని కాసేపు మూత పెట్టుకొని కలియబెట్టుకున్నాను. మన ఎమ్మి బోటీ కర్రీ తెలంగాణ స్టైల్లో రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.